హలో వ్యూయర్స్, ఈరోజు నేను మీకు లోతైన అర్థమున్న ఒక చిన్న కథ చెప్తాను. ఓ చిన్న పిల్లవాడు లిఫ్ట్లో ఐస్ క్రీమ్ తింటూ ఉండడం అదే లిఫ్ట్లో ఉన్న ఒక ఆవిడ చూసింది. అది చూసి ఆవిడ, ఇది చాలా చలిగా ఉంది, అది తింటే నీకు అనారోగ్యం వస్తుంది అని హెచ్చరించింది. ఆ పిల్లవాడు నవ్వుతూ, మా అమ్మమ్మ 103 సంవత్సరాలు జీవించింది అని బదులిచ్చాడు. నేనప్పుడు ఐస్ క్రీమ్ తినడం వలన అని అడిగాను. లేదు, ఎందుకంటే ఆమె ఎప్పుడూ ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు అని అన్నాడు. ఇందులో ఎంత లోతైన అర్థం ఉన్నది. నేను ఎందుకు ఇంత త్వరగా వృద్ధాప్యం అవుతున్నానో నాకు చివరకు అర్థమైంది. చాలా అనవసరమైన జోక్యంతో, అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుని మనశ్శాంతిని కోల్పోకూడదు అని తెలిసింది. హలో వ్యూయర్స్, ఈరోజు నేను మీకు లోతైన అర్థమున్న ఒక చిన్న కథ చెప్తాను. ఓ చిన్న పిల్లవాడు లిఫ్ట్లో ఐస్ క్రీమ్ తింటూ ఉండడం అదే లిఫ్ట్లో ఉన్న ఒక ఆవిడ చూసింది. అది చూసి ఆవిడ, ఇది చాలా చలిగా ఉంది, అది తింటే నీకు అనారోగ్యం వస్తుంది అని హెచ్చరించింది. ఆ పిల్లవాడు నవ్వుతూ, మా అమ్మమ్మ 103 సంవత్సరాలు జీవించింది అని బదులిచ్చాడు. నేనప్పుడు ఐస్ క్రీమ్ తినడం వలన అని అడిగాను. లేదు, ఎందుకంటే ఆమె ఎప్పుడూ ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు అని అన్నాడు. ఇందులో ఎంత లోతైన అర్థం ఉన్నది. నేను ఎందుకు ఇంత త్వరగా వృద్ధాప్యం అవుతున్నానో నాకు చివరకు అర్థమైంది. చాలా అనవసరమైన జోక్యంతో, అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుని మనశ్శాంతిని కోల్పోకూడదు అని తెలిసింది.